నమస్తే. జై బీసీ, జై పద్మశాలి, జై బహుజన. ఈరోజు జగ్గారెడ్డి గారి కాన్స్టిట్యున్సీ అయిన సంగారెడ్డిలో వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కడ జరిగిందో తెలియదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన విషయం ఏంటంటే, జగ్గారెడ్డి గారిని పీసీసీ చేస్తే కాంగ్రెస్ 100 సీట్లు గెలుస్తుందని ఒక మాట అది ప్రెస్ మీట్లో, పేపర్లో, మీడియాలో రావడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎంత రెడ్డిలంటే ప్రేమ ఉండాలి కాదంటలేము. కానీ ఇప్పుడున్న పీసీసీని అవమానించినట్టు అవుతుంది. మన ప్రజెంట్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని మరియు మీ రేవంత్ రెడ్డి గారు పీసీసీగా ఉన్నప్పుడు ఆయన గెలిచిన 65 సీట్లు మాత్రమే గెలిచిండు, అతన్ని అవమానించినట్టు అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మా బీసీ సోర్లు పద్మశాలికి సంబంధించిన పున్న కైలాష్ నేతని డీసీసీ అధ్యక్షునిగా అంగీకరించని ఈ కోమటిరెడ్డి లోపట ఎంత కుల దురంకారం ఉంటుందంటే, అదన పద్మశాలి మాకు అధ్యక్షుడు ఉంటాడా అని ఓర్వలేని తనంతో అతని లోపట దురంకారం బయటపడుతుంది. దాన్ని మన పద్మశాలి సోదరులందరూ గ్రహించాలి. బీసీ బిడ్డ, పద్మశాలి బిడ్డ డీసీసీ అధ్యక్షునిగా ఓర్వలేని ఈ కోమటిరెడ్డికి ఓట్లేస్తున్న మా బానిస పద్మశాలీలు, మా బానిస బీసీలు, వీళ్ళందరూ మీరు జాగ్రత్త వహించి రేపు వచ్చే ఎలక్షన్లో మన బీసీల యొక్క బలం, పద్మశాలి యొక్క బలం నిరూపించాల్సిన అవసరం ఉందని ఈరోజు పద్మశాలి రాజ్యాధికార పార్టీ జాతీయ అధ్యక్షునిగా నేను పిలుపునిస్తున్నాను. పద్మశాలిల తరపున పద్మశాలి రాజ్యాధికార పార్టీ ఉందని, రేపు వచ్చే ఎలక్షన్లో మా నియోజకవర్గాల్లో గెలిచిన మీ అన్నదమ్ములు కానీ, మా నియోజకవర్గాల్లో గెలుస్తున్న అగ్రకులాలందరికీ మేము డిమాండ్ చేస్తున్నాం, ఖబర్దార్ అని అంటున్నాం. రేపు మా బీసీ కంచుకోటలు మీరెట్లా గెలుస్తారో చూస్తామని, మా పద్మశాలీల నియోజకవర్గాలు అత్యధికంగా ఉండే నియోజకవర్గాల్లో మీరు ఉండి ఏం చేస్తున్నారో, ఏం అభివృద్ధి చేస్తున్నారో మా పద్మశాలీలందరూ గ్రహించాలని దీని మీద నేను ఈరోజు మాట్లాడడానికి కారణం ఏంటంటే, గత కొన్ని నెలలుగా డీసీసీ ప్రెసిడెంట్ ప్రకటించిన పున్న కైలాష్ నేతని స్టేజ్ మీదకి రాకుండా ఆయనని రకరకాల అవమానాలు గురి చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మేము వ్యతిరేకంగా మా పద్మశాలి రాజ్యాధికార పార్టీ మా పద్మశాలి బిడ్డ కోసం, మా యొక్క బీసీ బిడ్డ కోసం ఏ పార్టీలో ఉన్నా కానీ మేము వెన్నుదన్నగా ఉంటామని, అవసరం అనుకుంటే గీత గీసి కొట్లాడడానికి మేము వెనకాడమని ఈరోజు తెలియజేస్తూ ఖబర్దార్ అని చెప్తున్నాను. మీరే కనుక 100 సీట్లు గెలవాలని మీరు ఏదైతే అవమానం చేస్తున్నారో మహేష్ కుమార్ గౌడ్ని, అదే మీ సంగారెడ్డిలో ఉన్న జగ్గారెడ్డికి పీసీసీ చేసుకొని ఎన్ని సీట్లు వస్తాయో రేపు 2028లో బల నిరూపణ జరుగుతుందని, ఇదే మాట కట్టుబడి ఉండాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి నేను సవాల్ విస్తున్నాను. మా పద్మశాలి బీసీ బిడ్డల ఓట్లు లేకుండా, మా భోజనంలో ఓట్లు లేకుండా గెలవాలని, ఆ విధంగా గెలిచి మొగోనివని నిరూపించుకోవాలని నేను ఈరోజు మా యొక్క పద్మశాలి రాజ్యాధికార పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాను. జై పద్మశాలి, జై బీసీ, జై బహుజన, జై తెలంగాణ, జై భారత్.